గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ సర్కార్పై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం వరుస ఆందోళనలకు ప్లాన్ చేశారు. మొదట జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు ఉద్యోగులు. సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం మాట విన్నామని, ఇకపై ప్రభుత్వానికి తమ తడాక ఏంటో చూపిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి 6 డిఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తుంది. హెల్త్ కార్డులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మధుసూదన్ రావు గారు, అనలిస్టు, అదేవిధంగా నరసింహులు గారు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ అధ్యక్షులు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్. ముందుగా మధుసూదన్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అందరికి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ. సార్, ఏం చెప్తారు సార్? మొత్తం మీద ఇప్పుడు పీఆర్సీ ఆలస్యం, డిఏల పెండింగ్, హెల్త్ కార్డుల సమస్యలు, మొత్తం మీద ఇప్పుడు ఉద్యోగులని వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఇవి. కాకపోతే ప్రభుత్వం దగ్గర పరిష్కరించగల ఆర్థిక పరిస్థితులు ఉందా అసలు ప్రభుత్వం? ఓకే, ప్రభుత్వాలు అనేటివి మంచి చెడు ఏది అవసరమో ప్రాధాన్యత క్రమం అనేది ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు. ప్రభుత్వం నడవాలంటే ఉద్యోగులతో ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వానికి బడ్జెట్ రావాలన్నా ప్రభుత్వము పార్టీలు పెట్టినటువంటి మేనిఫెస్టోలు కావచ్చు, పార్టీ ఒక విధి విధానాలు వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత పాలన కొనసాగించాలన్నా కూడా ప్రతి దానికి ఉద్యోగులే వారధి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉండే వారధి ఎవరంటే ఉద్యోగస్తులు. మరి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, వాళ్ళ సాలరీస్ కావచ్చు, వాళ్ళ పీఆర్సీ, డిఏలకు సంబంధించి వాళ్ళ జీపీఎఫ్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ విషయాల పట్ల వాళ్ళు కేవలం జీతాల మీదనే ఆధారపడి జీవిస్తారు. కొన్ని డిపార్ట్మెంట్లు వేరే అనుకోండి, చాలా మట్టుకు ఉద్యోగస్తులు చాలా మంది కేవలం జీతాలు ఎప్పుడు వస్తాయా, ఫస్ట్ నాడు జీతాలు ఎంత వస్తాయా, మాకు రావాల్సినటువంటి పిఏలు వాళ్ళ డిఏల లెక్కలు వేసుకుంటూనే వాళ్ళు ఎప్పుడు వస్తాయని ప్రభుత్వాన్ని వెచ్చి చూస్తా ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. ఇటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి నిధులు అవి ఖచ్చితంగా ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించాలి. దీన్ని వేరే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి, డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి, ఈ దుబారా ఖర్చులకు సంబంధించినటువంటి వాటిలాగా వీటిని చూడొద్దు. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఈ ఉద్యోగస్తులకు ఎంతవరకు ఇవ్వాలనేది క్లియర్ గా బడ్జెట్ అలకేట్ చేసిన తర్వాతనే మిగిలినటువంటి దాన్ని ఇతర ప్రయోజనాల కోసం వాడాల్సింది ప్రభుత్వం. కానీ ఇక్కడ అయితే మసంరావు గారు, ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలోకి రాకముందుకు అనేక హామీలు ఇస్తాయి, అవి సహజం. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రభుత్వం దగ్గర అసలు ఖజానా లేదు అంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది కదా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోవచ్చా? పరిష్కారం చేయాలి, అది డ్యూటీ, అది గవర్నమెంట్ డ్యూటీ. డబ్బులు లేవు అని అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ప్రభుత్వాన్ని నడిపేచేటువంటి శక్తి సామర్థ్యము ప్రభుత్వం కోల్పోయినట్టే. ఇది హక్కు, ఇది రైట్. ఇది ఉద్యోగస్తులకు ఇచ్చేది ఏదో జీ హుజూర్ అంటే ఇచ్చేదో ఏదో వాళ్ళకి ఇచ్చేటువంటి గిఫ్ట్ కాదు కదా. వాళ్ళకు నెల వాళ్ళ సేవ చేస్తున్నందుకు వాళ్ళ హక్కు రూపంగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది. మరి డబ్బులు లేవని చెప్పింది ప్రభుత్వము అని అంటే ప్రభుత్వాన్ని వారు సక్రమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని పాలకులు నడిపిస్తలేరు అన్నట్టు, అంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్నట్టు. ఆటోమేటిక్ గా వాళ్ళు దిగిపోవాలి. మాతో చేతనైతేలే, మేము ఉద్యోగాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయని చెప్పి వాళ్ళు రిజైన్ చేసి వెళ్లిపోవాలి. ఇంకెవరైనా బాధ్యత గల వ్యక్తులు వచ్చి ప్రభుత్వాన్ని ఎట్లా నడిపేయాలనే ఆలోచనతో వాళ్ళు నడిపిస్తారు. కానీ వాళ్ళ ప్రభుత్వం వల్ల డిఏలు ఇవ్వకపోవడము, పిఆర్సీ దానికి సంబంధించిన దాని మీద కమిషన్లు వేయడము, కమిషన్లు ప్రభుత్వమే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి కమిషన్, అది శంకర్ అన్న ఐఏఎస్ ద్వారా వేసిండ్రు. కమిషన్ వేసిన తర్వాత 2023లో వేస్తే ఆ కమిషన్ అయిపోయింది. కమిషన్ అయిపోయిన తర్వాత వీరు వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. మళ్ళీ వీరు ఒక 6 నెలలు పెంచిండ్రు. ఈ 6 నెలల సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ పెంచిండ్రు. ఇప్పుడు సెప్టెంబర్ లో క్లోజ్ అయిపోతుంది అది. అంటే కమిషన్ల రూపంలో వేస్తూ కమిషన్లు వేయడం ఏంటంటే అంతా లిస్ట్ ఉంటుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డిఏలో అన్ని పెంచుతున్నటువంటి సందర్భంలో దానికి తదనుగుణంగా ఆటోమేటిక్ గా ఇక్కడ పెంచుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. దీని కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడము ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వము బాధ్యతాయుతంగా హక్కుగా రావాల్సినటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులకు రావాల్సింది ఏదైతే ఉంటుందో ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి. మేము ఈ సంవత్సరం మనకు ఇంత బడ్జెట్ ఉన్నాయి, మేము ఇంత రిలీజ్ చేస్తున్నాం, మీకు ఇంత రావాలి, ఇంత చెప్పాలి అని చెప్పి క్లారిటీగా ప్రభుత్వము ఫైనాన్స్ నుంచి రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్తలేదు. ప్రభుత్వం ఈ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎందుకు తాత్సారం చేస్తుందో, ఎందుకు హైడ్ చేస్తుందో, కాలయాపన ఎందుకు చేస్తుందో అనేది క్లారిటీగా తెలుస్తలేదు.
వాళ్ళ కొన్ని సంక్షేమ పథకాలు కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు అని చెప్పి గొప్పలు చెప్పేటువంటి ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వ పథకాలన్నిటి కూడా నడిపించేదంతా కూడా ఉద్యోగస్తులే కదా. మరి ఆ ఉద్యోగస్తులకు మొదలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను విస్మరించి పోవడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా వీళ్ళకు డిపాజిట్ ఉండాలి, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా డిపాజిట్ ఉండాలి. చాలా బాధాకరం. నిన్న 2000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు కేవలం ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ స్ట్రైక్ పోతామంటారు. కానీ వీళ్ళ చేతులలో ఏమి ఆయుధం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాల నుంచి విరమణ చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీస్ గురించి జీపీఏలో 1 లక్ష జీపీఎఫ్ లోన్స్ వాళ్ళ పెండింగ్ లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా పాపం రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకు పైసలు రావడం లేదు. వాళ్ళు మొన్న 2000 మంది ధర్నా చేసిండ్రు. అంటే వీళ్ళు ఉద్యోగస్తులు ఇవాళ మేము రాజీనామా, మేము ధర్నాలు చేస్తాము, ఆందోళన చేస్తామంటే ప్రభుత్వం కొంచెం దిగుతుంది కావచ్చు. కానీ వాళ్ళ రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. చాలా బాధాకరం అండి. ప్రభుత్వం ఈ విధంగా కప్పదాటు ధోరణి వేసి వీళ్ళని దాటించేటువంటి క్రమం కూడా చాలా తప్పు. ఇంకోటి అయితే మధుసూదన్ గారు, ఇప్పుడు ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకా కేవలం మహా అయితే 2.5 సంవత్సరాలు, ఇంకా లేకపోతే 2 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ 2 సంవత్సరాలలో ఇప్పుడు ప్రస్తుతం 6 డిఏలు ఉన్నాయని చెప్పేసి ఉద్యోగులు అంటున్న వేళ ప్రభుత్వం 6 డిఏలను ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇవ్వాలి, డ్యూటీ, అవకాశం అది ఇవ్వాలి. ఇచ్చినాకనే నువ్వు ఇంకొక కార్యక్రమం చేయాలి. ఇది నేను ఎప్పుడన్నా ఏదో కానుక, ఇప్పుడు రైతు బంధువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్లు ఇవనేటివి ఏమో హక్కు అయిపోయినాయి. అది ఎందుకు ఇస్తలేరు, మాకు ఇవ్వాలని చెప్పి ప్రజలు కొట్లాడుతున్నామో అవి ఇస్తున్నారు. కానీ ఇది హక్కు, ఇది ఇవ్వాల్సింది. అది హక్కు కాదు, అది సంక్షేమ పథకం. ప్రభుత్వం ఎప్పుడైనా ఇవ్వచ్చు, అవి ఆపేయచ్చు. అది ప్రభుత్వ పాలసీ. అది ఎన్నికల కోసమో లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు. కానీ ఇక్కడ ఉద్యోగస్తుడికి ఇవ్వాల్సినటువంటివి సిస్టమ్ లో రావాల్సినవి, హక్కుగా ఇవ్వాల్సినవి, ఇవి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇంకా ఘోరమైన అంశాలు ఏంటి అంటే, ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఎందుకు మరి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, కొంచెం బాధ కూడా అనిపిస్తుంది. ఆ కేసీఆర్ కూడా ఈ బకాయిల వాయిదాలు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 వరకు పనిచేసినటువంటి ఉద్యోగులు, తర్వాత 2014 తర్వాత పనిచేసి 10, 15 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా కేవలం ఈ 2014 నుంచి సెటిల్మెంట్ చేసి మొదటి విడతగా ఇవి ఇవ్వడము, 2వ విడతగా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన వాళ్ళకి తర్వాత ఇవ్వడము అనే వాయిదాల పద్ధతులు తీసుకొచ్చిండే వాళ్ళ కేసీఆర్ అప్పుడు. అదే సిస్టమ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టామని చెప్పి ఇవాళ ఆయన పాలసీలు పట్టుకొస్తాము, అన్ని చేస్తాము, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడతామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన కూడా దాటవేసి హామీని దాటవేసి సేమ్ కేసీఆర్ లైన్ లోనే ఆయన పోతా ఉన్నాడు. ఇలా డిఏని ప్రత్యక్షంగా డిఏని చూస్తున్నాం కదా, 6 డిఏలకు సంబంధించింది ఎప్పుడైతే ద్రవ్యోబలం వస్తుంటుందో దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండాలి. ఇవాళ శంకరన్ కమిషన్ వేసి ఆ కమిషన్ ని 2023 నుంచి 26 వరకు కూడా తీసుకొచ్చి ఇవ్వకపోవడం ఏదైతే చాలా బాధాకరం. ఈ విధంగా డిఏలు పెండింగ్ పెట్టడం వల్ల దాదాపు 49% క్యుములేటివ్ పర్సెంటేజ్ మనం చూస్తే 49% దాకా వచ్చింది. అంటే ఒక్కొక్క ఉద్యోగ సంవత్సరానికి, అంటే వాళ్ళ జీతాలను బట్టి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ప్రతి సంవత్సరం నష్టపోతున్నటువంటిది. అంటే ఉద్యోగస్తులను కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఆర్థికంగా నష్టపెడుతుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలి. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా దీన్ని ఆగమేఘాల మీద చాలా సీరియస్ గా వీళ్ళు స్ట్రైక్ పోతే ఎవరికి నష్టం అండి? ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి కాదు. ప్రజలకు, విద్యార్థులకు, చాలా మందికి నష్టం, అందరికీ నష్టమే. అన్ని సేవలు ఎక్కడ ఆగిపోతాయి. వీళ్ళు మనం వారధి కదా, ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధి. వీళ్ళందరూ స్ట్రైక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళని కూడా కాపాడాల్సినటువంటి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ బాగోగులు చూడకుండా అన్ని రకరకాల ఈ ఓన్లీ ఈ యొక్క రాజకీయ ధోరణిలోనే రాజకీయంగానే ముందుకు పోతున్నారు తప్ప ఈ ప్రజా ప్రయోజనాలు, ఉద్యోగుల ప్రయోజనాలు చూడాల్సింది కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే. ప్రభుత్వము ఈ దాటవేసే ధోరణి సరైనది కాదండి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని బాధ్యత వహించాలి. వీళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు కూడా కొంత ఈ మధ్య కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయాల వైపు కొంత మొగ్గు చూపుతుంది నాయకత్వం కూడా. అంటే ఇప్పుడు నేను ఏలూరు శ్రీనివాసరావు గారిని వారిని అనట్లేదు, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా రాజకీయాల వైపు రావడము, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులకు దగ్గర కావడము, తద్వారా కూడా రాజకీయ ప్రయాణాలు వాళ్ళు ఎవరైతే అగ్ర నాయకత్వం సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత రాజకీయ ప్రయాణాలు చూసుకోవడం, రిటైర్మెంట్ అయిన తర్వాత అదే రాజకీయ పార్టీలలో చేరి మంత్రులు కూడా అవుతున్నారు, కొన్ని శాఖలకు చైర్మన్లు అవుతున్నారు. ఈ తద్వారా ఏమైతుందంటే ఈ యొక్క ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టేటువంటి స్థితి కూడా ఒక్కోసారి ఎక్కడో కూడా తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాలు ఏమైతుంది, ఎవరైనా ప్రశ్నించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో
కొంతమంది మా హక్కుల కోసం కానీ మా నాయకత్వం ఎవరైనా వీళ్ళు ప్రశ్నించేటువంటి తత్వం ఉంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, లేకపోతే ఏసీబీ రైట్స్ కావచ్చు. ఏసీబీ రైట్స్ అవినీతి చేసిన వాళ్ళ మీద చేయాలి, తప్పేం లేదు. కానీ పని కట్టుకొని కక్ష కట్టి కొంతమంది ఉద్యోగులను వేధించేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ చేస్తున్నట్టుగా నాయకత్వమే చేస్తున్నట్టు ఓకే కూడా మసూదన్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, రైట్ కూడా బాధాకరం. రైట్ రైట్. శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇప్పుడు ఉన్న పొలంగా ఎందుకు మెరుపు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి అంటే ఏం చెప్తారు? మేము ఈ రోజు మీడియా మెరుపు ధర్నా అని అంటుంది, కానీ ఇది మెరుపు ధర్నా ఏం కాదు. 2.5 years బ్యాక్ కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడే గత 10 సంవత్సరాల్లో లేని జేఏసీని ఫామ్ చేశాం. సమస్యల పైన చాలా పెండింగ్ ఉన్నాయి, 1-2 సమస్యలు కాదు. మెయిన్ డిమాండ్స్ 4-5 ఉన్నప్పుడు కూడా 64 డిమాండ్లతోటి క్లియర్ గా ముఖ్యమంత్రి గారికి పలు దఫాలుగా, డిప్యూటీ సీఎం గారికి పలు దఫాలుగా, కేబినెట్ సబ్ కమిటీకి కూడా చాలా సార్లు మీటింగ్లు అయినాయి. ఆఫీసర్స్ కమిటీ కూడా, ఎంప్లాయీస్ వెల్ఫేర్ మీద కమిటీకి కూడా మేము నివేదించాం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, మేము కాలేదంటలేదు. చిన్న చిన్నవి అయినాయి, డిపార్ట్మెంట్ వైజ్ అయినాయి, కొంత అయినాయి. కానీ అసలు మేజర్ సమస్య ఏదైతే ఆర్థిక సంబంధించిన సమస్యలు ముఖ్య, ఇప్పుడు మేము మెరుపు సమ్మె చెప్పలేదు, మేము దశల వారి ఆందోళన అంటున్నాం. ఈసారి చర్చలకు రామని చెబుతున్నాం. ఎందుకంటే ప్రతిసారి అధిష్టానం నుంచి పిలిపోస్తుంది, అందరం వెళ్తాం, చర్చలు చేస్తాం. ఆ చర్చల్లో ఏదో ఒకటి సానుకూలంగా మాట్లాడుతున్నారు, దానికి మేము ఒబే చేస్తున్నాం. ఎందుకంటే మేము ఓన్లీ సమ్మె చేయడానికో లేకపోతే ధర్నాలు చేయడానికో మేము కార్యాచరణ ఇవ్వట్లేదు. మా సమస్యలు సాధన పదవి ఇస్తున్నాం. వాటిలో కొన్ని సానుకూలంగా రావడం, కొన్ని సమస్యల పరిష్కారం కావడంతో మేము విధులయ్యాం. కానీ అయితే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలిస్తే, ఒకవేళ పిలిస్తే అంటే మీరు వెళ్ళంటున్నారు, ఒకవేళ ప్రభుత్వం పిలిస్తే ఆ ప్రభుత్వం ముందు మీరు ఎన్ని డిమాండ్లు పెడతారు? అసలు చర్చలు పిలవాల్సిన అవసరం లేదు. మేము పెట్టిన ఇప్పుడు మేజర్ డిమాండ్స్ ఏదైతే ఉందో, పిఆర్సీ 3 సంవత్సరాలు పూర్తయింది. గతంలోనే మేము 3.5 పిఆర్సీ లాస్ అయినాం వివిధ గవర్నమెంట్లలో. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అయితే, ఈ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ 3 years పూర్తయింది. 17/2023 నాటికే పిఆర్సీ కమిషన్ వేశారు శివశంకర్ సార్ కమిటీ వేశారంటేనే ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ప్రాబ్లం క్రియేటర్. అంటే ఆయన ఎట్లా ఆపాలన్న దానికి గవర్నమెంట్ కి కరెక్ట్ గా లీగల్ గా పెట్టగలిగే సమర్థులు రిటైర్ అయినా కానీ. శివశంకర్ గారి కమిటీ అంటేనే అది ఇప్పట్లో కాదు, ఇది తేలదు అనేది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా మీరు 5% ఐఆర్ ఏదో బిచ్చగాళ్ళకి వేసినట్టు చేశారు. ఆ పాత గవర్నమెంట్ లో మేము తీసుకున్నాం, అయిపోయింది. అది కూడా మేము పాత గవర్నమెంట్ జోలికి కూడా ఇప్పుడు పోం, ఎందుకంటే అయిపోయింది ఆ టైం. ఇప్పుడు ప్రజెంట్ వేచి చూసాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది మాకు తెలుసు. మేమే చేసిన ఇవన్నీ కూడా, అధికారులు అయితే, ఉద్యోగులు అయితే, అధ్యాపకులు, ఆచార్యులు అంతా, ఇంక్లూడింగ్ పెన్షనర్ సంఘం 206 సంఘాలతోటి 13,50,000 మందితో ఒకే ఒక జేఏసీగా ఫార్మేషన్. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఎప్పటి నుంచి కూడా, ఈవెన్ తెలంగాణ యాక్ట్ చేసినా కూడా ఇట్లాంటి జేఏసీ ఫార్మేషన్ అయినప్పటికీ కూడా కొంత మా ప్రాథమిక సభ్యులకి అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కొంత ఏంటి బాగా ఉంది, ఎందుకంటే వీళ్ళంతా కూడా సమన్వయం పాటిస్తున్నారు, వేచి చూసే ధోరణి ఉంది. ప్రభుత్వంతో పోయి మాట్లాడొస్తున్నారు తప్ప, ఫోటోలు దిగుతున్నారు, బొకేలు ఇస్తున్నారు, సెల్ఫీలు పెట్టుకుంటున్నారు తప్ప ఇవి కావట్లేదు అనేది ఉంది. కానీ మేము మధ్యలో ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగుల మధ్యన కొంత మెయింటైన్ చేయాలి కాబట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. 500 కోట్లు ఒక నెల కొట్టారు, 750 కోట్లు కొన్ని నెలలు కొట్టారు, 1000 కోట్లు కొట్టారు, 2000 కోట్లు కొట్టారు. ఇవన్నీ కూడా మాకు ఫ్రీగా ఇచ్చే బక్షీస్ కాదు. మేము పనిచేసిన కాలానికి మేము సేవింగ్ చేసుకొని పిల్లల మ్యారేజ్ కోసమో, హాస్పిటల్ డబ్బుల కోసమో, లేకపోతే ఇల్లు కట్టుకున్న లోన్ కోసమో, బండి కొనుక్కున్న అప్పు కోసమో, ఏదో చేసుకున్న అప్పుల కోసం దాచుకున్న అమౌంట్, అది గవర్నమెంట్ దగ్గర నమ్మకంతో. గవర్నమెంట్ కంటే ఇంకెవరు ఉంటారు అసలు దాచుకోవడానికి? గవర్నమెంట్ దగ్గర దాచుకున్న అమౌంట్ అవి ప్రజల్లోకి ఎట్లా పోయిందంటే, ఉద్యోగులకి 2 కోట్లు కొట్టారు, అన్ని కోట్లు కొట్టారు. అంటే మేము ఉన్నది 15 లక్షల మంది. మేము అనేది అమౌంట్ కూడా మా కోసం సపరేట్ చేయక్కర్లాగా నాన్ ప్లాన్ లో పెట్టండి. బడ్జెట్ లో ఉద్యోగుల జీతాలు అనేది ఇది గవర్నమెంట్ ఎక్కడైనా నాన్ ప్లాన్ లో పెడితేనే ప్రభుత్వం నడుస్తుంది. ప్లాన్ లో పెట్టాను మీరు సంక్షేమ అయితే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకోండి. చర్చలకు పిలవాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గర సాల్వ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? బరాబర్ ఉంది, లేకపోతే ఉండదు కదా. ఇప్పుడు మేము పిఆర్సీ అడుగుతున్నాం. పిఆర్సీది 3 సంవత్సరాలు పూర్తయింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు June 2 తర్వాత
ఎనీ టైం తక్షణమే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పారు. అధికారులు చెప్పారు తెప్పించుకోమని. మేము అధికారులు అడుగుతున్నాం, సిఎస్ గారిని అడుగుతున్నాం, ఆర్థిక శాఖను అడుగుతున్నాం, జిఏడీని అడుగుతున్నాం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు పోయినా ఏదో నవ్వి పంపించడం అంటే మేము కూడా సమన్వయం పాటించాం. కానీ ఇప్పుడు ఇంకా చర్చలు చేసేది ఏముంది? మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. డిఏలు 6 డిఏలు అసలు డిఏ గురించి అడగాల్సిన అవసరం లేదు. మేము ఎవ్రీ 6 months కి టెక్నికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 1 week 1 month దానికి క్యాబినెట్ ఆమోదం కూడా అవసరం లేదు. కొత్తగా పాత గవర్నమెంట్ లో క్యాబినెట్ పెట్టారు. క్యాబినెట్ ఎందుకండి? ఆల్రెడీ అప్రూవ్డ్ కదా అది. రాజ్యాంగం ప్రకారం వచ్చే హక్కు, దానికి క్యాబినెట్ కూడా అక్కర్లేదు. కాకపోతే ఏది దాన్ని ఆలస్యం చేయడం కోసం పెట్టుకున్న ఇవన్నీ అంటారు మాధ్యమాలు అంటారు, అది తప్ప క్యాబినెట్ కూడా అవసరం లేదు. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు సుమారుగా 15 to 16%. అంటే చూడండి మీరు, 16 to 15% అంటే పిఆర్సీ మినిమం మేము 50% అడుగుతున్నాం. 40, 30, 25 ఇవ్వాలి కదా. అసలు రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా. దానికి ఆల్రెడీ సీఎం గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఎవరి సమక్షంలో? ఉన్నతాధికారులు అందరి సమక్షంలో. ఇంకా దానికి చర్చలేముంది? తర్వాత రెండో విషయం, మేము మేజర్ గా అడిగేది హెల్త్ కార్డ్స్. అసలు హెల్త్ కార్డ్స్ అనేది బయట ఉన్న ప్రజల్లో కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, పబ్లిక్ ఒక అపోహ ఉంది. ప్రభుత్వం మాకు ఇవ్వట్లే ఈహెచ్ఎస్ కి అమౌంట్. కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కి అంటే మేము 50% మా స్వయంగా మేము నుంచి కట్టుకుంటుంటే గవర్నమెంట్ 50% ఇస్తుంది. అది అమలు చేయడానికి కూడా ముందు నుంచి కట్ చేయమని కూడా పర్మిషన్ మేము దాన్ని యాక్సెప్ట్ చేసాము. అది ముందు గవర్నమెంట్ ని అందులో ఇన్వాల్వ్ చేయాలి, లేట్ చేస్తున్నారనే, జీతం కట్ చేస్తున్నా కూడా మేము ఒప్పుకున్నాం మా ఉద్యోగులు అందరి తరఫున. అయినప్పటికి కూడా 3 నెలలు గడిచింది, 3 ఇన్స్టాల్మెంట్ కట్ చేశారు. మినిమం మోడాలిటీస్ లేవు. దాని గురించి మాకు సపరేట్ ఆఫీస్ లేదు, సపరేట్ సిఇఓ లేడు. మేము పేరుకే ఓనర్లో ట్రస్ట్ మెంబర్లు 13 మంది ఉన్నాం. పిలిచి మాట్లాడేది లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం చెబుతున్నారు? ఉన్నతాధికారులు పోయి స్మూత్ గా పర్ఫెక్ట్ గా నడుస్తుంది ఈహెచ్ఎస్ అని చెబుతున్నారు. కానీ ఇవన్నీ మాకు పెద్దగా నష్టం లేదు. ఉద్యోగ సంఘాలుగా మాకు పోయేది ఏం లేదు, నాయకులుగా మాకు పోయేది లేదు. మేము ఎప్పుడు ఎనీ టైం ట్రైన్డ్, మాకు పెద్ద పని లేదు స్టేషన్స్ కి. కానీ ప్రభుత్వానికి ఇప్పుడు అది కనపడని లాస్ వెళ్ళిపోయింది గ్రౌండ్ లెవెల్ కి. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే జేఏసీ అగ్ర నాయకత్వం మేము యాక్సిడెంట్ చేయకపోతే ఇందాక అన్న చెప్పినట్టుగా కొల్యూడ్ అయిపోయారు, దానితోటి సానుకూలంగా ఉంటున్నారు, ఏదో లబ్ధి కోసం చేస్తారనే స్టేజ్ కింది లెవెల్ ఆటోమేటిక్ నేనున్నా వస్తుంది, ఆటోమేటిక్ వస్తామని. ఈ హెల్త్ కార్డ్స్ మాకు ఇవ్వడానికి కూడా కరెక్ట్ గా కూర్చుంటే సిఎస్ గారి కమిటీ 2 days లో ఇంప్లిమెంట్ చేసే హెల్త్ కార్డ్స్. 35,000 మంది హాస్పిటల్ పోతే అడ్మిట్ చేసుకుంటే పంపించారు. మా అమౌంట్ 300 crores ఉన్నాయి అందులో. అది కూడా ఆర్థిక సంబంధించిన పాత గవర్నమెంట్ పెట్టిన బాకీలు సుమారుగా 170 కోట్లు హాస్పిటల్ యాజమాన్యానికి, 450 కోట్లు భద్రతకు సంబంధించిన అమౌంట్ గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యానికి కట్టాలి. వాళ్ళు ఏం చెబుతున్నారు? మేము ఒకసారి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ బాకీలు రద్దు అయిపోతాయి, ఇవి చేయాల్సి కాబట్టి వాటి నుంచి ఇప్పిండి అన్నారు. అందులో 70 కోట్లు కొట్టని గవర్నమెంట్ ప్రకటించింది, కానీ 20 కోట్లే కొట్టారు. మేము మాతో పాటు వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. మా అమౌంట్ ఉంది, మా అమౌంట్ కి మేము బాధ్యులు, మేము కడతాము, రెడీగా ఉన్న అమౌంట్. ఇంతకుముందు 450 కోట్లు ఖర్చు అయ్యేది హెల్త్ స్కీమ్ కి, ఏది రియంబర్స్మెంట్ అయితే ఈహెచ్ఎస్ అయితే. మేము కలెక్ట్ చేసే అమౌంట్ సుమారు 1,200 కోట్లు అవుతుంది పర్ ఇయర్. అంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ఇబ్బంది లేదు, కానీ పాత బాకీలు వాళ్ళనేది వాళ్ళు క్లియర్ గా చెప్పేది. కాబట్టి మేము ప్రభుత్వానికి డిస్కస్ చేసేది ఏమన్నా, ఇందులో చర్చలు ఏమున్నాయి? ఆమోదించినాయి కదా, కేబినెట్ కూడా ఆమోదించారు. మూడో విషయం వచ్చినప్పుడు నరసింహ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన, ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపైన అనునిత్యం గలమెత్తుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల్లోని ఉన్న సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తున్నటువంటి జీ తెలుగు యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ, మరి ప్రత్యేకంగా సందీప్ గారికి, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మా గౌరవనీయులు మా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారికి, మధుసూదన్ రావు గారికి, నా వ్యక్తిగతంగా మరియు మా 30 సంఘాల జేఏసీకి సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న నేను, ఆర్యూబీబీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన
ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇది చాలా ఆలస్యమైంది సార్. దయచేసి మా సీనన్న ఆవేదనను మేము అర్థం చేసుకోగలం. అంతర్గత వేదికల్లో మేము మాట్లాడుకుంటాం, ఏలూరు శ్రీనివాసరావు గారు ఎంత అగ్రెసివ్ గా వెళ్తారు, ఎంత బాగా మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఎంత ఒప్పిస్తారు అని ఎంతో మందికి నమ్మకం ఉంది మాకు. కానీ ఇప్పటికీ కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఇక భవిష్యత్తులో నమ్మే పరిస్థితి లేదన్నా. నిన్ననే మేము మాట్లాడుకోవడం జరిగింది. మారం జగదీష్ అన్న గానీ, ఏలూరు శ్రీనివాస్ అన్న గానీ వారికి కొంత బాధ్యత ఉంటది. అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ మాకు ఇద్దరికి అనుసంధానకర్తగా ఉన్నారు కాబట్టి మా అంత స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాస్తవాలు తెలుసు, మాకంటే ఎక్కువగా గట్టిగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజు ఒక్క 2 DL రాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టెంట్లు వేసి ధర్నాలు చేసిన సందర్భం ఉంది. ఇలా 7 DL వరకు బాకాయి పడినంటే ఏంటి ఇది? గత మంత్రివర్గ సహచరుల మంత్రివర్గ బృందంతో మా జేఏసీ పెద్దలు వెళ్లి చర్చలు జరిపినప్పుడు సరిగ్గా దాదాపు సంవత్సరంగా వస్తుంది. 2 DL విడుదల చేస్తాం, ఒక DA ఇప్పుడు, రాబోయే DA నవంబర్ అన్నారు. మళ్ళీ నవంబర్ కావస్తుంది. ఏ నవంబరో ఇంతవరకు అర్థం కావట్లేదు. అంతేకాదు PRCకి సంబంధించి 3 సంవత్సరాల కాలం గడిచింది. దాదాపు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 3 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి గత ప్రభుత్వాన్ని కూడా అనలేను. 3 సంవత్సరాలుగా గడిచిపోయిన ఈ కాలానికి గత ప్రభుత్వంలోనే మేము 3 సంవత్సరాల కాలాన్ని PRCని పోగొట్టుకున్నాం. 2 సంవత్సరాల పేపర్ బెనిఫిట్, 1 సంవత్సరం రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ బెనిఫిట్స్ అంతా మీకు ఇస్తారని చెప్పారు. మరి రిటైర్మెంట్ అయిపోయినరు, ఆ బెనిఫిట్స్ లేవు, ఉన్న బెనిఫిట్స్ కూడా రావట్లేదు. కాబట్టి ఎన్నాళ్ళు ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ వెత్తలు, ఈ బాధలు అని మా మీద తీవ్ర ఒత్తిడి వస్తుంది. అదే అంశాన్ని మేము జేఏసీలో కూడా లేవనెత్తడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశంసించడం, అభినందించడం స్టార్టింగ్ లో అర్థం చేసుకున్నాం. నరసింహ గారు, మీరు అట్లా ఒకసారి అందుబాటులో ఉండే మనతో పాటు చంద్రశేఖరరావు గారు తెలంగాణ టీచర్ జేఏసీ చైర్మన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. రైట్, చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఉన్న పలంగా ఎందుకు మెరుపు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? సార్ ఇది ఇక్కడ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు ఉన్న పలంగా మెరుపు ధర్నా కాదు. గతంలో మేము 1/7/2023 నుంచి రావాల్సిన PRC ఇంతవరకు అమల్లోకి రాలేదు. దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. గతంలో కూడా 3 సార్లు మేము కార్యాచరణ ప్రకటించాం టీజీ ఎంప్లాయీ జేఏసీ పక్షాన. అయితే ప్రభుత్వం అనేక సార్లు మాకు చర్చలో పిలిచి కొన్ని హామీలు ఇచ్చినప్పుడు వారి హామీల నేపథ్యంలో అనేక సార్లు మా ఆందోళన కార్యక్రమాలు వాయిదా చేస్తున్నాం. ఇక కింద క్షేత్రస్థాయి నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న కారణంగా ఇవాళ మా మీద బాగా ఒత్తిడి ఉంది. మమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో 25వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో మహాధర్నా, సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము అనేక సార్లు విన్నవించుకొస్తున్నాం. ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున వేతనాలు ఇచ్చిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 DL ఆగిపోతేనే టెంట్లు వేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడే నరసింహులు గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 6 DL దాకా వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేశారనేది ఇక్కడ క్వశ్చన్. అదే సార్, ఇప్పటికీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మాకు ఇప్పుడే గవర్నమెంట్ లకు వచ్చినా మాకు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంత సహకరించండి అంటే వారిని దృష్టిలో పెట్టుకుని మా ఎంప్లాయీస్ నచ్చ చెప్పుకుంటూ దాదాపు 3 సంవత్సరాలు వారిని మేము వెయిట్ చేస్తూ వారిపై నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాం. కానీ ఇలా 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రభుత్వం తన యొక్క ప్రయారిటీస్ కొనసాగిస్తూ ఉద్యోగస్తుల పట్ల కొంత నిమ్మకనేసినట్టు వ్యవహరిస్తున్న కారణంగా ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఇలా ఆందోళన కార్యక్రమంలోకి నెట్టివేస్తున్నది. దయచేసి ప్రభుత్వానికి వేదిక సాక్ష్యాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఆందోళన కార్యక్రమం తీవ్రతరం అయ్యే లోపలనే మా జేఏసీని పిలిచి ఆ యొక్క సమస్యలను సాధించేటట్టుగా తప్పనిసరిగా కార్యరూపంలో మీ యొక్క హామీలు దాల్చాలని ఈ యొక్క వేదిక సాక్ష్య ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న పలంగా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అనుకుంటే ఒకవేళ మీరు ఎన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతారు? సార్, ప్రధానమైన డిమాండ్లు మాది PRC. ఎందుకంటే గతంలో ప్రభుత్వం 6 నెలల లోపలనే PRC అమలు చేస్తా అని చెప్పారు. ఇంతవరకు రిపోర్టింగ్ కూడా తెప్పించుకోలేదు. ఇమ్మీడియట్ గా రిపోర్ట్ తెప్పించుకొని అతి తొందరలో PRCని ఇంప్లిమెంట్ చేయాల్సింది. రెండోది DAలు 6 DA మీరు ఇంతకుముందే పేర్కొన్నారు. 6 DAలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 DAలు పెండింగ్ లో ఉన్నాయి. 6 DAలు తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఇవాళ మాకు 3 నెలల నుంచి హెల్త్ కార్డ్ ఇస్తామనే ఉద్దేశంతో మా దగ్గర 3 నెలల నుంచి డిడక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా రేపటి నుంచి హెల్త్ కార్డులు ఇచ్చి వారు అమలయ్యేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలి. సప్లిమెంటరీ బిల్స్, మా పెండింగ్ బిల్స్ దాదాపు 10,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సత్వరమే ఆ నిర్ణయం తీసుకుని మాకు అమలు చేస్తే మాత్రమే ఆందోళన కార్యక్రమం ఆపుకుంటాం తప్ప, లేకపోతే మాత్రం ఈసారి 80% ఆందోళన కార్యక్రమం పోవడం ఖాయము. అది అమలయ్యేంత వరకు కూడా మా యొక్క పోరాటం ప్రభుత్వం మీద కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఖజానా కొంచెం ఖాళీ ఉంది, కొంత సమయం కావాలి అని ఒకవేళ ప్రభుత్వం కనుక మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు?
సార్ ఇప్పటికీ అది 3 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉంది. మేము 3 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం సార్. ఇవాళ కొత్త కాదు, 3 సంవత్సరాలు ప్రభుత్వానికి మేము సమయం ఇచ్చినాం. 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఇక మా కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరు కూడా భరించే పరిస్థితులు లేరు. ఇవాళ మీకు చూస్తున్నారు, పెన్షనర్ బెనిఫిట్స్ రాక కొన్ని వందల వారీగా పెన్షనర్స్ చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కింద ఉన్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఇక ప్రభుత్వానికి సమయం ఇచ్చే ఉద్దేశం ఇక్కడ కష్టము. తప్పకుండా ప్రభుత్వం మా యొక్క ఆందోళన కార్యక్రమాలు, మా యొక్క బాధను, ఆవేదన దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం కార్యాచరణ తీసుకురావాలి తప్ప ఇంకా హామీలతో పని అవుతుందని నమ్మట్లేదు సార్. అంటే ఇప్పుడు అంటే మీకు ప్రభుత్వం మీకు మీ సైడ్ ఉందని అనుకుంటున్నారు ఇప్పుడు? సార్ ఇప్పటికి మేము అదే భావిస్తున్నాం. ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగుల పక్షాలనే ఉంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు మా చర్చలకు పిలిచినప్పుడు కూడా మీ ప్రభుత్వంలో కీలక భాగస్వామి, ప్రభుత్వం మీతోనే ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికి విశ్వసిస్తున్నాం. కానీ ఆ హామీని వారి కార్యరూపంలో తీసుకొచ్చి తప్పకుండా మాకు న్యాయం చేస్తేనే అది పరిపూర్ణంగా కింద క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా నమ్ముతారని భావిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి మీ కార్యాచరణ ఏంటి? తప్పకుండా సార్, ఇంతకుముందే జేఏసీ నాయకత్వం ప్రకటించినట్టు ఆగస్టు 27వ తారీఖు జిల్లా స్థాయిలోను, సెప్టెంబర్ 10వ తారీఖు రాష్ట్ర స్థాయిలో మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అప్పుడు కూడా సమీకరణాలు, అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద ఏ విధంగా ఆందోళన కార్యక్రమం ముందు తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించేటట్టుగా మా యొక్క కార్యాచరణ ఉండాలని మరొకసారి జేఏసీ నిర్ణయం తీసుకొని తప్పకుండా జేఏసీ నాయకత్వంలో అందరం కూడా ముందు సాగుతాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు సెప్టెంబర్ 10 జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఎంతమంది మొత్తం ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉంది? పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే మా ఇతర స్థాయి నుంచి రాష్ట్ర జేఏసీ మీద ఒత్తిడి ఉంది, మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టండి అని. ఎందుకంటే మేము పిలుపునిస్తే కింది నుంచి వచ్చేది కాదు, కింది నుంచే మాకు ఒత్తిడి ఉంది. క్షేత్రస్థాయి నుంచి మీరు పిలుపునివ్వండి, మేము తరలి వస్తాం. వేలాది సంఖ్యలో ఉపాధ్యాయులు ఇలా కార్యక్రమానికి హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఉపాధ్యాయులే కాదు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా ఇలా తమ ఆవేదనని, తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం కోసం, తమ హక్కుల సాధన కోసం వేలాది మంది సభ్యులు ఇలా హైదరాబాద్ ముట్టడించడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కదా, దీంట్లో ఒకవేళ 2 డిఏలు ఇస్తామని చెప్పేసి అంటే ఏదైనా 50-50 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందిస్తే మీరు ఒప్పుకుంటారా? సార్ ఇమ్మీడియట్ గా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తూ సరే 2 డిఏలా 3 డిఏలా ప్రభుత్వం దగ్గర చర్చలు పోయినప్పుడు అప్పుడు వారి ప్రభుత్వానికి ఏ ప్రతిపాదన వస్తుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, మా యొక్క నాయకత్వం వారు ఏం ప్రతిపాదన చెప్తుందో అప్పుడు మేము ఆలోచించుకో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ తక్షణమే మాత్రం పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కార్డులు 3 నెలల నుంచి కంట్రిబ్యూషన్ కట్ చేసుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ ఆ హెల్త్ కార్డుని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే 3 నెలల నుంచి అలా హెల్త్ కార్డులు వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది ఉద్యోగ పెన్షనర్లు వైద్యం చేయించుకోవట్లేరు. ఎందుకంటే కొద్ది వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే హెల్త్ కార్డు వచ్చిన తర్వాత వైద్యానికి పోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా రోగం ఇంకా తీవ్రత ముదిరిపోయే అవకాశం ఉంటుంది. 3 నెలల నుంచి ఇవాళ రేపా అని చెప్పి వాయిదా వేసుకుంటున్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా హెల్త్ కార్డులు కానీ పిఆర్సీని కానీ ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు ప్రభుత్వాన్ని విశ్వాసంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు, దాదాపు 10 రోజుల పాటు రారు, అంటే 30 తారీఖు వరకు ఇక్కడికి వచ్చే అవకాశం లేవు. ఈ మధ్యలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సరే సార్, ఇప్పుడు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోయినా ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్గ సహచరులకు కానీ వీరికి కానీ చెప్పవచ్చు. వారు ఎక్కడి నుంచి కూడా వారు నియంత్రణ చేయవచ్చు, పర్యవేక్షణ చేయవచ్చు. ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, నాయకత్వంతో ఏ విధంగా సంప్రదింపులు జరపాలి. ఇమ్మీడియట్ గా ఇప్పుడు సంప్రదింపులు గతంలో 3 సార్లు సంప్రదింపులు జరిపారు. మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని, పోరాట బాధను వాయిదా వేస్తున్నాం. కానీ ఇక ముందు మాత్రం ఇప్పుడు పోరాటాన్ని వాయిదా వేస్తున్న ప్రశ్న ఉత్పన్నం కాదు. తప్పకుండా వారి జీవోలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మా ఆందోళన కార్యక్రమాలు విరమించడానికి ఈసారి జేఏసీ నాయకత్వం సిద్ధంగా లేదు. ఇక మేము ఆ విధంగా వాయిదా వేసినప్పుడు కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో టీచర్లు కానీ ఉద్యోగులు మేము నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఈసారి ప్రభుత్వం నిర్దిష్టంగా కార్యాచరణ తీసుకుంటే తప్ప ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖరరావు గారు. రైట్ నరసింహ గారు ఏం చెప్తారు? సందీప్ గారు, మీరు చెప్పినట్టుగా మా చంద్రశేఖరరావు గారు అన్న చెప్పినట్టు చాలా ముఖ్యమైన విషయం. మేము ప్రభుత్వానికి శత్రువులం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఏది జరిగినా కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ప్రభుత్వానికే చెప్పుకుంటాం, ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ విషయం మా మారం జగదీశ్వర్ గారు, మా ఏలూరు శ్రీనివాసరావు గారు ఒకే జేఏసీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని 200 పైగా సంఘాలను కలుపుకొని తీసుకువెళ్ళినటువంటి సందర్భం. వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధ మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూస్తున్నాం. మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నాం అంటే, అసలు ఈ ప్రభుత్వానికి మాకు 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నారని సంతోషపడి కృతజ్ఞతలు చెప్పిన సందర్భం. అంతేకాదు భాషా పండితులందరి తరఫున గత 22 దశాబ్దాలకు పైగా నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించిండ్రు, కోర్టులలో అన్ని కేసులు క్లియర్ చేసిండ్రు, ఉపాధ్యాయ వర్గానికి అందరూ కూడా పదోన్నతులు అందించారని ఎల్బీ స్టేడియం సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వందనాలు, అభివందనాలు తెలియజేసినాం. అలాంటి మా వ్యక్తిగతంగా మా సంఘ పక్షాన్ని కూడా మేము గాంధీ భవన్ ఆవరణలో ఉన్నటువంటి సర్వోదయ ఆవరణలో మేము పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ కూడా నిర్వహించినాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదే,
మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం, మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య అనుసంధానకర్తగా వివరించాల్సినటువంటి ఈ పాత్ర లోపించిందని అనిపిస్తుంది సార్. ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్యగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ మధ్యలో ఆకునూరు మురళి గారు కానీ ఇట్లా కొంతమంది మాటల వల్ల ఈ ప్రభుత్వానికి ఇంత మంచి చేసినా కూడా వ్యతిరేకత ఏర్పడింది, ముఖ్యంగా ఆర్థిక అంశాల విషయంలో. గతంలో ఈ మనం మేనిఫెస్టో కమిటీలో శ్రీధర్ బాబు గారితో పాటు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉండేది. వారు మా జేఏసీకి గౌరవాధ్యక్షులు కూడా, మా సంఘ సలహాదారు కూడా. అలాంటి వారు అపార అనుభవం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు? పోనీ మా మారం జగదీష్ అన్న, మా సీనన్నకి ఏమైనా అనుభవం లేదా? వాళ్ళందరికీ అత్యద్భుతమైన అనుభవం ఉంది. వాళ్ళనైనా పూర్తి స్థాయిలో ఎందుకు విశ్వసించి వాళ్ళ మాట ప్రకారం ఇక్కడ మంజూరు చేయడం లేదు? ఇక్కడ ఖచ్చితంగా నాకు ఒకటే అర్థం అవుతుంది, మేము వీళ్ళకి అన్ని అడిగినట్లు ఇచ్చుకుంటూ పోతే తర్వాత నెత్తినెక్కి కూర్చోడానికి ఎవరో వాళ్ళకు లేనిపోని మాటలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఐఏఎస్ బ్యూరోక్రసీ ఒకలాగా ఆలోచిస్తారు, న్యాయ వ్యవస్థ ఒకలాగా ఆలోచిస్తుంది, పొలిటికల్ బ్యూరోక్రసీ ఒకలాగా ఆలోచిస్తుంది, మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకలాగా ఆలోచిస్తారు. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఉద్యోగులు ఉపాధ్యాయులే. ఇక మరీ ముఖ్యంగా అయితే ఉపాధ్యాయులకి ఏముంటుంది సార్, ఈ ఇంతకుముందు నేను నిన్ననే విన్నా, ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ అంటే అసలు కింది స్థాయిలో జీతాల లెక్క ఎప్పుడైనా సరే పిఆర్సీ అప్పుడు ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ రేట్లను పెంచిన దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన డిఏ ఇస్తుందో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిందే. ఇది ఒక హక్కు. ఆటోమేటిక్ గా మేము అడగాల్సిన అవసరం లేదు డిఏ ఇవ్వడానికి, డిఏలు ఇవ్వాల్సిందే. ఇంకేమైనా కొత్త సమస్యలు ఉంటే మేము చెప్పాలి. హెల్త్ కార్డులు లేవు, పెన్షనర్ల యొక్క అమౌంట్ ఇస్తున్నాం అని చెప్తూ పూర్తి స్థాయిలో ఇంతవరకు రాలేదు. మేము దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్ లేదు, ఇంకా సర్వీస్ రూల్స్ లేవు, ఎన్నో ప్రమోషన్లు ఇదే విధంగా ఆగిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఉన్నారు, దీన్ని ఎట్లయినా ముందుకు తీసుకెళ్లాలి అని అంటారు. మరి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఒక మాట అంటాను నేను, విద్యుత్ రంగంలో కానీ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో కానీ అక్కడక్కడ లీకేజెస్ ఉంటే అవి దొరకబట్టి మా ఉద్యోగులే, మా ఉపాధ్యాయులే కదా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా స్వావలంబన కలిగేలాగా మిగులు బడ్జెట్ ని కలిగిస్తా ఉన్నారు. ఏవైతే లీకేజెస్ ఉన్నాయో అరికట్టి ఆర్థిక ఆదాయాన్ని పెంచుతున్నారు కదా. మరి పెంచడానికి ఉపయోగపడినటువంటి ఈ కష్టపడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కాబట్టి దయచేసి నేను ఈ వేదికగా నేను అందరికీ ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నది అంటే, ఇంకా సహనానికి కూడా ఒక అర్థం ఉంటది. ఇది మా సీనన్న అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఇది వెళ్ళిపోయింది. ఈ వ్యతిరేకతని ఆపే పరిస్థితి జేఏసీ నాయకులకు కాదు కదా, ఏ సంఘ నాయకులకు కూడా ఉండే అవకాశం ఉండకపోతుంది. ఎందుకంటే మేము పిలుపు ఇవ్వకపోయినా లక్షలాదిగా తరలివచ్చి దిగ్బంధనం చేసే పరిస్థితి ఉంది. నిన్న మొన్న చూసినాం ఢిల్లీలో సిజేపీ ధర్నా కార్యక్రమం, జార్ఖండ్ లో విద్యార్థులే ధర్నా చేస్తున్నాండి. ఆ విద్యార్థులకు ఎలా ధర్నా చేయాలో నేర్పే పాఠాలు నేర్పే గురువులు ఇక్కడ. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు అన్న. ఈసారి మేము అందరి పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సీనన్న, జగదీష్ అన్న, ఎట్టి పరిస్థితుల్లో మనం వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. వెనుకడుగు వేసే వాళ్ళు కూడా కాదు మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందుకే వెళ్దాం, మన కార్యాచరణ సిద్ధం చేద్దాం. ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో అప్పుడు ఆలోచిద్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక డిమాండ్ చెప్పి ఒప్పుకుంటారా, 2 డిమాండ్లకు ఒప్పుకుంటారా అనేటటువంటి దానికి ఆ ప్రశ్నే ఉత్పన్నం కావద్దు. అన్ని డిమాండ్లు నెరవేర్చాల్సిందే. హైకోర్టు సైతం చెప్తుందండి, ఉచిత పథకాల వల్ల రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది. రేపు భవిష్యత్ తరాలంటే ఎవరు నష్టపోతారు? మా జీతాల నుంచి స్వచ్ఛందంగా మేము ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఒక వెనుచులాగా దేశంలాగా మారిపోవాల్సిన పరిస్థితి ఎదురైతుంది. దయచేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నట్టు ఉద్యోగుల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇవాళ 1 లక్షలాది మంది రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ కు తరలి వచ్చి ప్రభుత్వానికి కనువిప్పు చేయబోతున్నారు. జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇంతకుముందు మా సీనన్న జగదీష్ అన్న ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించిన జేఏసీ యొక్క ప్రతాపం ఎట్లుంటుందో గమనించే వెంటనే చర్చలు గెలిచి ఆపేసింది. మరి ఇక భవిష్యత్తులో మాత్రం అలాంటి పరిస్థితి రాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంటది, స్పందిస్తుంది. మా పైన మమ్మల్ని విశ్వసించి మా జేఏసీని విశ్వాసంలోకి తీసుకొని మా సమస్యలను పరిష్కారం చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంతేకాకుండా చాలా సమస్యలు ఉన్నాయి సార్. కేవలం మా జేఏసీ తరఫున 64 డిమాండ్లే ఉన్నాయి. ఇవి ప్రధానంగా వినిపిస్తున్నాయి కేవలం పిఆర్సీ, డిఏలు, ఈహెచ్ఎస్ 3. ఈహెచ్ఎస్ పాతది వర్తిస్తలేదు, కొత్తది వర్తిస్తుంది. కార్డులు రాక కొత్తది వర్తిస్తలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి. ఇదంతా ఒకసారి చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. అసలు ఈ ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు లేచి కొట్లాడాలన్నంత ఒత్తిడి తీసుకొస్తారు మా పైన. అయినా మేము నచ్చజెప్తున్నాం, ఒప్పిస్తున్నాం, ఓపిక పడుతున్నారు. కాబట్టి దయచేసి జీ తెలుగు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఈ వేదిక తరఫున సమస్త ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా అర్థం చేసుకుని జేఏసీ కూడా మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది.
జగదీష్ అన్న గానీ, ఈ సీన్ అన్న గానీ శ్రీనివాసరావు గారు. నాయకత్వం అందరినీ కలుపుకోవడానికి సిద్ధంగా ఉంది. కొంచెం సంయమనం పాటించండి, తప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి, అపోహలు పెట్టుకోకండి. నా జగదీష్ అన్న మారా జగదీష్ గారు కానీ ఏలూరు శ్రీనివాసరావు గారిపై నమ్మకం ఉంచుదాం. వాళ్ళు వెనుకడు వేసే ప్రసక్తి ఉండదు. అలా చేయకుండా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుకుంటూ, మా సమస్యలన్నీ కూడా మీరు ప్రభుత్వానికి నివేదించాలని, సమస్య పరిష్కారం కోసం మీరు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నందుకు కూడా ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనివాసరావు గారు, నిన్న మీరు ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతూ దాదాపు 64 పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చేసి చెప్పారు. అంటే ఇప్పుడు 64 డిమాండ్లు పరిష్కారమయ్యే దిశగా ప్రభుత్వం వెళ్తుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే ఖజానా లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఈ విధంగా అడగటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. 64 డిమాండ్లలో సుమారుగా 30 డిమాండ్లు పరిష్కారం అయిపోయినాయి, జీవోలు ఇష్యూ అయినాయి, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, సంబంధిత మంత్రివర్యులు కూడా ఒప్పుకున్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు శాఖల్లో, అంటే అధికారుల అలసత్వం. మేము వాళ్ళని కూడా టార్గెట్ చేస్తాం. మేము ఇన్ని రోజులు ఉన్నామంటే మాకు తెలియక కాదు, ఉద్యమం చేయలేక కాదు, టార్గెట్ చేయలేక కాదు. మా ప్రభుత్వమే, మా ముఖ్యమంత్రి గారే, అందులో సెకండ్ థాట్ లేదు. ప్రభుత్వానికి సానుకూలంగా ఉండగానే మా సమస్య సాధన విషయంలో ఎందుకున్నామంటే ఆర్థిక పరిస్థితి, కొంత ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. 2.5 years అయిపోయింది. ఇందాక అన్నవాడు చెప్పి 64లో 30 సాల్వ్ అయ్యింది. 30 కూడా ఆర్థికేతర సమస్యలు అవి. ఇంకా రిమైనింగ్ 34 కూడా ఆర్థికేతర 25 దాకా ఉన్నాయి. ఆర్థిక పరమని మేము చెప్పిన ఈ పెండింగ్ బిల్స్, డిఏలు, ఆర్డీఏలు, పిఆర్సీ ఇట్లాంటి చిన్న చిన్నవి 317 ఏం ఆర్థిక సంబంధం అయింది? సిపిఎస్ లో కూడా కోర్టులన్నీ ఆర్డర్స్ ఇచ్చున్నాయి 192/2004 తర్వాతనే. మేము డిఏలు కూడా పిఆర్సీ, డిఏలు గవర్నమెంట్ ఇవ్వలేస్తుందా అంటే మేము అడిగేది మా గొంతెమ్మ కోరికలు కావు. మేము ఉట్టిగా గవర్నమెంట్ నుంచి దేని అడిగే మాకు రావాల్సినవి ఇప్పటివరకు ఉపయోగపడ్డాం. మేము ఇంకా పడతాం, అందులో డౌట్ లేదు. కానీ చర్చలకు ఎందుకు రారు అంటే మీరు పిలవండి ఆ నాయకులు ఎవరు. మా వీటి గురించి బయట ప్రజల్లో ఎట్లుందంటే, మీడియా అంటే మన జీవితాలని అని కాదు, కొంతమంది మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఉద్యోగులకి డిఏగానే 4 సార్లు వెనక మంటలతోటి బ్రేకింగ్ న్యూస్ వేయటం, ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు అంటాం. ఉన్నది మేము వ్యవస్థే మాది, ట్యాక్స్ కట్టేదే మేము ఇన్ని రోజులు సమన్వయం పాటించాం. ఇప్పుడు చర్చలకు ఎందుకు రామంటున్నాం? ముఖ్యమంత్రి గారు ఆమోదించి సిఎస్ గారికి చెప్పిన హామీలు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు మొత్తం మేము ఎప్పుడు సెక్రటరీలోనే ఉంటాం కదా, 2 నిమిషాలు వెళ్తాం, కానీ అవి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ లో ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవాలి? అధికారులు ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఇంప్లిమెంట్ కావడం కారణం చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కూర్చోరు, మాట్లాడరు, సపరేట్ ఆఫీస్ పెట్టరు, దానికి సిబ్బంది నియమించరు, మొడాలిటీస్ బయటకు ఇవ్వరు, ఎంఓవీలు చేసుకోరు. పోయినప్పుడు ఏదో చాయ్ బిస్కెట్లు సమోసాలతో నడిపిస్తున్నారు, బయటకు వచ్చి మేము ఫోటోలు దిగుతున్నాం. మాకు తప్పనిసరి పరిస్థితి అయింది కదా అనుకున్నాం. ఒక్కసారి కాదు, ముఖ్యమంత్రి గారే స్వయంగా 5 సార్లు మీటింగ్ పెట్టారు మాతోటి, ఏ ప్రభుత్వంలో పెట్టలే. డిప్యూటీ సీఎం గారు ఫ్రీక్వెంట్ కలుస్తున్నారు. అందరు పిలుస్తూ వర్క్ కావాలి కదా, ఇచ్చిన జీవోలు ఇంప్లిమెంట్ కావాలి. మేము ఇప్పటికి కూడా మీడియా ముఖంగా నిన్నటి వరకు చెప్తూనే వచ్చాం, ప్రభుత్వం అనుకూలంగానే ఉంది, సమస్యలు అవుతాయని. కానీ ఇవి ఆ స్టేజ్ దాటిపోయింది. మేము ఈ రోజు ఇటు ప్రత్యక్ష కార్యాచరణకు పోకపోతే నష్టం మాకు కాదు, ప్రభుత్వానికి. డ్యామేజ్ ఆల్రెడీ 70% కిందికి వెళ్ళింది. ఈ భావవ్యాప్తి మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కార్మికులు, కార్లు వీళ్ళంతా చేసేది చిన్నగా నెట్వర్క్ మాది. ప్రతి వార్డు, ప్రతి విలేజ్, ప్రతి దగ్గర ఉంటుంది. బస్సులో మాట్లాడతారు, రైల్వే స్టేషన్ లో మాట్లాడతారు, ఈవెన్ సినిమాల్లో మాట్లాడతారు, బార్ షాప్ లో మాట్లాడతారు, పాన్ షాప్ లో మాట్లాడతారు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నా మీరే కీలకంగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీకు ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకపోతే కొంత సమయం అడిగితే ఏం చెప్తారు? సమయం ఇచ్చి 2.5 years సమయం అడిగితే మేము ఇస్తాం. ఓకే, 1.5 years ఇస్తాం. నష్టం ఎవరికి? నష్టం మాకేముండదు. కాకపోతే జేఏసీ నాయకత్వం మమ్మల్ని దింపేస్తారు, మా వాళ్ళే కొత్త నాయకులు వస్తారు, మేము దిగిపోతాం. మాకు పోయేదే ఉంటుంది, ఉద్యోగం ఉంది కదా. ఎట్లాగూ నష్టపోయేది ప్రభుత్వం, అది గమనించాలి ముఖ్యమంత్రి గారు. మేము ఈ టీజీ జేఏసీ తరఫున 64 సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగాము. మాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు, ఈవెన్ అధికారులకు కూడా తెలుసు. కొంత వేచి చూసే ధోరణి ఉంది, కానీ అది ఇంకా ప్రయోజనం లేదు. ఒకవేళ ఇప్పుడు హెల్త్ కార్డు చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి,
ఇప్పుడు చేస్తే మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. 2 months తర్వాత చేస్తే మీరు చేసినా ఉపయోగం లేదు. పిఆర్సీ ఎలా ఇవ్వాలి? మీరు 6 నెలలు 1 year తర్వాత ఇస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏముండదు. తర్వాత పెండింగ్ బిల్స్ ఏదో ఒక రోజు కంపల్సరీ ఇవ్వాలి. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇండివిజువల్ గా కోర్టులో వేసి తెచ్చుకుంటున్నారు, ఓకే. సంఘం నుంచి కోర్టులో వేస్తే ఏమవుతుంది ప్రభుత్వానికి? అది లీగల్ గా వారికి కూడా తెలుసు కదా. సంఘం నుంచి టీజీజేఏసీ నుంచి చైర్మన్ సెక్రటరీ జనరల్ యావత్ ఉద్యోగుల తరఫున వేసి కంటెంప్ట్ తీసుకొస్తే ఒక్క రోజులో 10,000 కోట్లు కట్టాలన్నా మేము వేయలేమా? వేయగలం కదా. మా ఉద్యోగులు కూడా తెలుసు కదా. మేము సమన్వయం పాటిస్తున్న సంగతి ప్రభుత్వం కూడా గమనించాలి. ఆడ అమౌంట్ లేదు, మేము అడిగే కూడా కొంచెం 2,000 కోట్లు ఇంతవరకు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరకు ఇచ్చారు. మేము తలవంచి నమస్కారం చేస్తున్నాం ఆయన డిమాండ్లకి. మేము కాలండర్ లేదు. ఈ 2,000 కోట్లు కంటిన్యూ చేస్తేనే ఈ ప్రభుత్వం కంప్లీట్ అయ్యే వరకు, మళ్ళీ ఎలక్షన్ పోయే వరకు పూర్తి అయితే, లేకపోతే అది కూడా ఇవ్వలేదు. మేము అదొక్కటే కాదు మేము అడిగేది. మేము చేసే ప్రతి దాంట్లో 317 అంటున్నాం, 190 జీవో ఇచ్చారు, ఇంప్లిమెంట్ కాదు. సిపిఎస్ ది ఇంప్లిమెంట్ కాదు. అసలు మా ఎంప్లాయీస్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా జిఏడి అధికారులు ఈ రోజుకి సంఘాలకు రికగ్నేషన్ ఇవ్వలే. ఫైల్ లేదు వాళ్ళకి, మినిమం నాలెడ్జ్ లేదు జిఏడి అధికారులకి. ఉద్యోగ సంఘాలకి టాస్క్ ఫోర్స్ లో ఇచ్చే మెమోలు కూడా రిన్యూవల్ చేయలే. గత 14 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రద్దు చేసిన వాటిని చాలా వరకు రివైవ్ చేసుకోగలిగాం. ఇంకా చేయాల్సి ఉన్నాయి. అది ఒక్కటే కాదు, మా ఉద్యోగ సంఘ నాయకులు జిల్లాల్లో పనిచేసే వాళ్ళకి స్పెషల్ సిఎల్స్ ఉంటాయి 21. దాన్ని రివైవ్ చేయమంటే కూడా అధికారులు దాని పైసలు ఖర్చు అవుతాయా? కాదు కదా. మేము ఓపిక పట్టాం. మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి. మా ప్రభుత్వమే, మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వమే. కానీ ఈ సమస్యలు మీరిచ్చిన హామీలు ఇంప్లిమెంట్ అయినా, మీరిచ్చిన జీవోలు ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఇది ప్రత్యక్ష కార్యాచరణ బరాబరుగా ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవట్లేదని మా డౌట్. కానీ మాలో కొంతమందికి ఉంది, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోకుండా ఉంటుందా, సార్ కూడా తెలిసేమో, తెలిసి అలసత్వం ఉందేమో అని కూడా డౌట్ ఉంది మా వాళ్ళకి. ఇది కంపల్సరీ ముఖ్యమంత్రి గారు మీరు విదేశాలకు పోయినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జీవోలు ఇవ్వాల్సినవి కావు. ఇవి ఇచ్చిన జీవోల్ని అధికారులు తెప్పించుకొని చేసేది. ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆన్లైనే కదా. మేము చెప్పేది గొంతెం కోరికలో కొత్త కోరిక ఒక్కటి కూడా పెట్టలేదు. మేము 64 డిమాండ్లో కొన్ని ఆర్థిక పరమైన మెయిన్ డిమాండ్లు, అందరికీ పనికొచ్చే డిమాండ్లు, ముఖ్యంగా మా పెన్షనర్స్ కి హాస్పిటల్లో హెల్త్ కార్డ్స్ వస్తాయని వెయిట్ చేసి రోజు ఒకరు చనిపోతున్నారు. ఆ పాపం మాట మాకే తగిలేదు. మాతో పాటు ఆ పాపంలో పూర్తి భాగస్వామ్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. అందుకే తప్పనిసరి పరిస్థితి ఏం కాదు. మాకు కార్యాచరణ మేము ఇవ్వలేక కాదు, చేయలేక కాదు. మీరు చెరు హైదరాబాద్ అందరూ వస్తారని అడిగారు. అసలు ఇది పైనుంచి కిందికి పోయి ఆదేశాలు కాదు, కింద నుంచి వాట్సాప్ ద్వారా మాకు వచ్చిన వాటిని అన్ని బేరీజ్ చేసుకొని మేము ఇచ్చిన కార్యాచరణ ఇది కూడా చిన్న. ఈ కార్యాచరణ చాలా చిన్నది. చెరు హైదరాబాద్ చిన్నది, ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు దాదాపు మీరు 64 డిమాండ్లు లేవనెత్తారు. దాంట్లో 30 ఇంప్లిమెంట్ దశలోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ సీఎం కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ సానుకూలంగానే ఉన్నారు. కింద అధికారుల తప్పిదం వల్ల ఏదైనా జరుగుతుందని చెప్పేసి మీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. ఏం చెప్తారు? మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు దీంట్లో మనం అన్ని ఆర్థికపరమైన అంశాలు కావు. 64 అంశాల్లో కూడా ఇంతకుముందు జీవోలు ఇచ్చినవి కూడా ఆర్థికేతర అంశాలకు సంబంధించి అనేక జీవోలు ఇచ్చినప్పటికీ కూడా అది ఇంప్లిమెంటేషన్ లో అధికారుల అలసత్వం, మా నాయకులు చెప్పినట్టుగా కొంత వాళ్ళలో ఇది కనపడుతుంది, అలసత్వం కనపడుతుంది. తప్పకుండా మాకు ఏమంటున్నాం అంటే, ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చినా, డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చినా, అంతిమంగా మాకు ఉద్యోగులకు అందాల్సింది బెనిఫిట్స్ అంటే అధికారుల ద్వారా, జీవోల ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అదే పదే తీసుకుపోతున్నాం. మీరు ఇచ్చిన హామీలకు అధికారులు జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ దశలో అనేక అవాంతరాలు వస్తున్నాయి కాబట్టి సత్వరం వాటిని పరిష్కరించి ఆ ఉద్యోగులకు జరగాల్సిన లబ్ధి చేకూర్చమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ద్వారా మిగిలిన అంశాలు ఏవైతున్నాయో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కొంత ఇబ్బందికి లోనవుతున్నాం. ఇలా ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, కొన్ని విధానపరమైన అంశాలు ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టుగా హామీ ఇచ్చినట్టుగా సిపిఎస్ రద్దు. ఇలా చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అడుగుతున్నది అంటే సిపిఎస్ రద్దు అడుగుతున్నారు. దాంట్లో భాగంగా 2003 డిఎస్సి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వమే మెమో 57/4, 57/5 ద్వారా వాళ్ళందరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. ఇవాళ కనీసం దానిని అమలు చేయమని చెప్తే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో వేసి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఏంటంటే ఇలాంటి విషయాల్లోనూ విధానపరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు సత్వరం న్యాయం చేయకుండా ఇక్కడి నుంచి కోరుతున్నాం. దీంట్లో పెద్దగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశాల కంటే కూడా ప్రభుత్వం కొంత చిత్తశుద్ధిగా మా యొక్క ఆవేదనను, మా యొక్క ఇబ్బందులను పరిగణలో తీసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయ్యే దశలో ఉంటాయని నేను విశ్వసిస్తాను. అంటే మీరు ఇన్ని డిమాండ్లు పెట్టుకుని కూడా ఇంత కాలయాపన చేశారు అంటే ఏం చెప్తారు?
అదే సార్, ఇప్పుడు మేము అదే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం మీద అంతులేని విశ్వాసంతో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వారి ముఖ్యమంత్రి గారి పట్ల, డిప్యూటీ సీఎం గారు, మంత్రుల పట్ల మాకున్న విశ్వాసంతో, ప్రభుత్వం పై నమ్మకంతో ఇంతవరకు వేచి చూసినాం. వారు కూడా పదే పదే మీరు మాలో కీలకమైన భాగస్వాములు, మీరు ఎప్పుడంటప్పుడు మనం సంప్రదించవచ్చు అనే భరోసా ఇచ్చినందుకు మేము కూడా ఆనందపడ్డాం. వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. అయినప్పటికీ వారు చెప్పిన 2.5 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ కాకపోవడం అనేది మాకు తీవ్ర ఆవేదన. క్షేత్రస్థాయి నుంచి మాకు బాగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. ప్రభుత్వం మా యొక్క పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని, గమనంలో ఉంచుకొని తప్పకుండా ఇక హామీల కంటే తప్పకుండా వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకొని వారు అమలు అయితేనే తప్ప ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూల వైఖరి తీసుకొని వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించవలసింది ఈ వేదిక సాక్షి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అని మీరు భావిస్తున్నారా చంద్రశేఖర్ గారు? తప్పకుండా అదే ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికి 2.5 సంవత్సరాల ప్రభుత్వానికి కూడా మేము కూడా మా వైపు నుంచి వారి యొక్క పరిపాలనా కాలంలో దాదాపు సగం సమయం ఇచ్చినాం. ఇక ముందు సమయం ఇచ్చుడు, ఇక ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చుడు, ఇవన్నీ కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితే. కాబట్టి ఇక ముందైనా మా యొక్క పోరాట కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు పరిగణలో తీసుకొని ప్రభుత్వం నిర్దిష్టంగా ఆ కార్యాచరణ దిగి మాకు సత్వర ఆర్థిక ప్రయోజనాలు కానీ, ఆర్థికేతర అంశాలు కానీ పరిష్కరిస్తుందని నమ్ముతున్నాం. లేదంటే ఇలా కింద క్షేత్రస్థాయి ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు, పెన్షనర్ల యొక్క కోరిక మేరకు ఉద్యమానికి సైతం వెనకాడకుండా ముందుకు సాగడమే ధ్యేయంగా ముందుకు కదులుతాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు పిఆర్సీ ఆలస్యం కావచ్చు, లేకపోతే డిఏల పెండింగ్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పరిష్కరించగల ఆర్థిక పరిస్థితిలో ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటి సార్, ఇప్పుడు దాదాపు ఉంటదని ఆశిస్తున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి ఆగినాం, గతంలో 6 నెలలు ఆగినాం. ఇప్పటి దాదాపు ఇవాళ పిఆర్సీ 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు అయితే కొత్త పిఆర్సీ ఫోర్స్ లోకి వచ్చే సమయం ఆసనం అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా ఆలోచన చేయడం వల్ల ఇబ్బంది కింది స్థాయిలో మా యొక్క ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొనే కష్టాలను ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో తీసుకుపోతున్నాం. ఇక 2.5 సంవత్సరాల సమయం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి కూడా ఇక ముందు ప్రభుత్వంకి ఉన్న ప్రయారిటీస్లలో ఉద్యోగ, ఉపాధ్యాయులు లేరనే భావించాల్సి వస్తుంది. ఇప్పటికైతే మేము నమ్ముతున్నాం ఏంటంటే ప్రభుత్వానికి మా పట్ల సానుకూల వైఖరి ఉంది, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమయం ఇద్దాం, తప్పకుండా మాకు న్యాయం చేసిన విశ్వాసంతో 3 సార్లు పోరాట కార్యక్రమాలు పిలిపించినప్పటికీ కూడా వారి మీద విశ్వాసం, నమ్మకంతో వారి యొక్క విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని పోరాట కార్యక్రమాలు వాయిదా చేస్తున్నాం. ఇక వాయిదాలు వేసుకుంటే కింది స్థాయిలో నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రభుత్వం మా యొక్క పరిస్థితిని, ఉద్యోగుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వారి కష్టమైన, కొంత ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సర్దుబాటు చేసుకునైనా ఇవాళ ఉద్యోగుల యొక్క సమస్యలను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మేము ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో మేము కూడా ఒక కీలకమైన భాగమే. మిమ్మల్ని పక్కన పెట్టి సమాజంలో మేము కూడా ఒక భాగమే. ఇప్పుడు సమాజంలో అనేక మందికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా వారు హామీ ఇచ్చిన కార్యక్రమాల మేరకు మాకు హక్కుగా రావాల్సిన డిఏలు కావచ్చు, మా యొక్క మా పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ వెంటనే ఇస్తే తప్ప ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అది సానుకూల వైఖరి తీసుకుంటుందని నమ్ముతుంది. అంటే ఈ డిబేట్ ద్వారా అంటే ప్రభుత్వానికి ఏమైనా మీరు డెడ్ లైన్ విధిస్తారా? ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా ప్రభుత్వానికి ఏమైనా డెడ్ లైన్ విధిస్తారా? అంటే ఖచ్చితంగా డెడ్ లైన్ అనేది కాకపోయినా సార్, మా యొక్క ఆవేదనను మాత్రం మీ యొక్క వేదిక, ఈ చర్చ ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా వినిపించదలుచుకున్నాం. మా సహచర నాయకులు కూడా అదే వినిపించారు. ఇవాళ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా చేసి దాటిపోలేదు. ఇప్పటికి కూడా మా ఈ ప్రభుత్వం పట్ల, ప్రజాప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉన్నాం. గౌరవ మానసి ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ మా యొక్క ఆవేదనను పరిగణలో తీసుకొని ఇంతవరకు మేము ఇచ్చిన సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వారు కార్యాచరణ వైపు, మా యొక్క సమస్యలు నెరవేర్చే వైపు పోతారని ఇవాళ మా డెడ్ లైన్ ఆగస్టు 27 మేము జిల్లా స్థాయిలో మా యొక్క సభ్యులందరినీ సమీకరించుకొని మహాధర్నా కార్యక్రమం ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖు నాడు హైదరాబాద్కి చెల్లో హైదరాబాద్ కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి దాదాపు ఆందోళన కార్యక్రమాలకు పోకముందుకే ప్రభుత్వం నిర్దిష్టంగా మా యొక్క సమస్యలను పరిష్కరిస్తూనే పరిస్థితి కల్పిస్తుందని విశ్వసిస్తున్నాం. లేదనుకుంటే మాత్రం ఆందోళన కార్యక్రమాలకు పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మీద ఆ దిశగా ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత కూడా పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 10వ తారీఖు తర్వాత కూడా మా యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా పొందించుకుంటాం. ఓకే మధుసూదన్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి లేకపోతే హామీ ఇచ్చేటువంటి ఉచిత పథకాలకు బడ్జెట్ ఉంటుంది, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేసరికి అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? అంటే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేసరికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి అనుకోవాలి? ఇది ఇప్పుడు మన ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తా ఉన్నది. వాళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళు డిఫెన్స్ లో పడతా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా అనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు.
మేము పోరాటం చేస్తాం, మేము దానికోసం ధర్నాలు ఆందోళనలు చేస్తాం అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత అంటే ముఖ్యమంత్రికి తెలియదని అన్నారు మన శ్రీనివాసరావు చాలా అద్భుతంగా మాట్లాడుతూ, వారి మీద గౌరవం ఉంది నాకు. వారు ఏమన్నారు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోతారు, వారికి తెలియకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటారు. సవాలే లేదు. ఎందుకనంటే ముఖ్యమంత్రికి తెలియకుంటే చీమ చిటుకుమన్నది తెలంగాణలో. సోషల్ మీడియాలో చిన్న అంశం వస్తేనే దాన్ని రాద్ధాంతం చేసి పోలీసు అంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగానే స్పందించారు. కింద ఉన్నటువంటి కొంతమంది అధికారుల వల్లనే మాకు ఇంప్లిమెంటేషన్ లో ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. చాలా మంది రాజు తెలుసుకున్నాక వ్యవస్థ నడవదా? ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ అయితే లేదంటే పాలన మీద ముఖ్యమంత్రి పట్టు లేదని చెప్పి మనం అనుకోవాల్సిందే కదా. కింది స్థాయి ఐఏఎస్ లో ఐపీఎస్ లో కాదు కదా ఈ రాష్ట్రాన్ని నడిపించేది. వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళే కదా. జీవోలు వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ అయితే లేదంటే కారణం ఏంది? దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, బట్టి విక్రమార్క బాధ్యత వహించాలి. లాస్ట్ ఇయర్ కూడా బట్టి విక్రమార్క తోటి ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో కూడా చాలా అంశాలు, నెలకు 100 కోట్ల రూపాయలు ఇస్తా, పెండింగ్ బిల్స్ ఇస్తా, సప్లిమెంటరీ సాలరీ బిల్స్ ఇస్తా, ఏరియర్స్ ఇస్తా, జీపీఎఫ్ సంబంధించినవి ఈ ప్రమోషన్ ఏరియాస్ ఇస్తా, జీపీఎఫ్ క్లియర్ చేస్తా, ఇవన్నీ కూడా ఒప్పుకున్నారు. దాదాపు 1 year అయింది. ఒక సాక్షాత్తు ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరే ఉద్యోగ సంఘాలన్నీ కూర్చున్న తర్వాత వచ్చినటువంటి అంశం అది. ఇవాళ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ సేమ్ యాజిటీజ్ గా ఇదే జరుగుతున్నటువంటి సందర్భం. మళ్ళీ మీరు ఒకటి ఏమంటుంది, ఇప్పుడు ఉచిత పథకాలకు సంబంధించిన దాని మీద బడ్జెట్ పోతుందంటే ఇప్పుడు ఇక్కడ కమిషన్ వేసింది, శంకరన్ కమిషన్, శివశంకర్ కమిషన్ వేసింది. దీని మీద 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. దాన్ని ఇప్పుడు 2 ఏళ్ళు, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు ఇది కూడా ఈ గవర్నమెంట్ లో కూడా కలిసింది. ఇప్పటికి కూడా దాని మీద ఏం వస్తలేదు. కానీ కేవలం అది పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం మాత్రమే. ఈ మిగిలిన అంశాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా ఇవన్నీ కూడా క్లారిటీగా బాధ్యతగా ఇవ్వాల్సిన ప్రభుత్వం. ఆ బాధ్యత ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? బడ్జెట్ లేదు. బడ్జెట్ ఎక్కడ పోతుంది? దుబారాలా పోతుంది. దుబారా ఎక్కడ జరుగుతుంది? దాని మీద కమిషన్ దాని మీద ఎక్స్పర్ట్ కమిషన్ దుబారా ఎక్కడ జరుగుతుంది? రైతు బంధు ఇస్తున్నాం, రైతు బంధు ఎవరికి పోతున్నాయి? భూస్వాములకు పోతున్నాయా? వ్యవసాయం చేయని భూములకు పోతున్నాయా? వ్యవసాయం చేయని భూములకు కూడా 100 కోట్ల రూపాయలు, అసలు రాళ్లు రప్పలు క్వారీస్ చెరువులలో ఉన్నటువంటి వాగులలో నదులలో ఉన్నటువంటి భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నాం. అట్లా కూడా 100 కోట్ల రూపాయలు వాళ్ళ దుర్వినియోగం జరుగుతుంది. దాని మీద కమిషన్ వేయండి. వాళ్ళ కళ్యాణ లక్ష్మి నిజంగా బీద వాళ్ళకి ఇస్తున్నామా? వాళ్ళ హైకోర్టు ఆపేసింది అనుకోండి, అది వేరే అంశం. వాళ్ళ బస్సులలో జర్నీ చేస్తున్నటువంటి నెలకు 300 కోట్లు సంథింగ్ ఎంతో కడతా ఉన్నారు ఆర్టీసీకి. గవర్నమెంట్ భారం పడుతుంది. మరి బస్సులో ప్రయాణం చేసే ప్రతి మహాలక్ష్మి పోయే మహిళ అందరూ బీద వాళ్ళు కదా, బిలో ప్రావర్టీలో ఉండరు కదా. అందులో గజెట్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు, ట్యాక్స్ పేయర్స్ కూడా దాంట్లో ఫ్రీగా పోతా ఉన్నారు. అంటే ఈ ఉచితం అనేది వాళ్ళు ఇక్కడేమో ఈ మన ఇంతకుముందు అన్నారు మన వాళ్ళు మేము ట్యాక్స్ పేయర్స్ మేము ట్యాక్స్ కడుతున్నాం. ఇక్కడేమో ట్యాక్స్ కడితే గవర్నమెంట్ సహకరిస్తుంటే అక్కడేమో ప్రభుత్వం దుబారా చేస్తా ఉన్నది. కాబట్టి దుబారా మీద కూడా కమిషన్ వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వము ఈ దుబారా మీద ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి, సీట్లు కావాలి, పరిపాలన కావాలి. మరి పరిపాలన క్రమంలో కరెక్ట్ పరిపాలిస్తున్నాం అంటే అది లేదు. ఇవాళ 0.05% ఈ యొక్క హెల్త్ కార్డు సంబంధించిందంటే ఉద్యోగస్తుల డిమాండ్ ఉండే. ఇది కాంట్రిబ్యూషన్ స్కీమ్. ఇది ప్రభుత్వం ఫ్రీగా ఇస్తలేదు. వీళ్ళు దాదాపుగా 1.5% జబర్దస్తిగా ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలం ఇవ్వదు. కానీ వీళ్ళ దగ్గర తీసుకునేటువంటివి సర్వీసెస్ ఏవైతే వాటి పేరు మీద కాంట్రిబ్యూషన్ కింద 1.5% మూల వేతనం మీద తీసుకుంటా ఉన్నారు. మరి సర్వీస్ ఇస్తుందా? లేదు. ఏదైనా హాస్పిటల్స్ తోటి అగ్రిమెంట్ అయిందా? లేదు. ఏదైనా ఒక సర్వీస్ ఇచ్చాము. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే పొన్నం ప్రభాకర్ గురించి ప్రస్తావిస్తూ ఈ డబ్బులు ఎవరు అంటే ఉచిత బస్సు గురించి మాట్లాడుతూ కూడా 11,000 కోట్లు నేను ఇస్తున్నాను అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అంటే ఉచితాలకు ఇచ్చినంత బడ్జెట్ నేను అనేది లేదు కదా ప్రభుత్వంలో. నేను ఇస్తున్నా, నేను ఆయన అపాయింట్ చేసిన కాదు. ఈ రాజ్యాంగ పరిధిలో జరిగేటువంటి అంశాలు. ప్రభుత్వానికి పైసలు ఎక్కడి? పెట్రోల్ మీద తీసుకుంటున్నాం వ్యాట్ పైసలు. పెట్రోల్ ప్రతి లీటర్ మీద నీకు పైసలు వస్తున్నాయి. ట్యాక్స్ పేర్ కడుతున్నారు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వీళ్ళు ఉద్యోగస్తులు కడతా ఉన్నారు. ఈ పైసలకు నువ్వు కస్టడీనే ఉండి ఒక బాధ్యతగా నువ్వు వ్యవస్థ నడిపేయాలి. కానీ నేను ఇస్తున్నా, పొన్నం ప్రభాకర్ వారేమైనా జోబులోకి వెళ్ళి ఇస్తున్నా? నువ్వు ఫండ్ మిస్యూజ్ చేయొద్దు కదా. ఫండ్ నువ్వు ప్రాపర్ గా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వాన్ని ఒక కుటుంబానికి ఒక తండ్రి ఒక ఉద్యోగి వచ్చినటువంటి జీతాన్ని ఏ విధంగా సమపాలలో పంచి అందరికి న్యాయం చేస్తాడో ఆ విధంగా ప్రభుత్వం ఉండాలి. కానీ నాకు చిన్న కొడుకు మీద ప్రేమ ఉన్నది, వీడు నాకు అన్నం పెడితే రేపు పొద్దున నీకు ఎక్కువ ఇస్తా, లేకపోతే ఇంకోరికి ఎక్కువ ఇస్తా, ఇది కాదు కదా పాలన అంటే. పరిపాలన అంటే నీకు ఎక్కడ అవసరం ఉందో బడ్జెట్ అక్కడ బడ్జెట్ అలొకేట్ చేయాలి. కాబట్టి ఇది సరైనటు పద్ధతిలో పరిపాలన గాడి తప్పింది. మనం ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తుల ఇవి గొంతమ్మ కోరికలు కాదు. నేను ఎంతమంది మనం అనుకున్నాం గొంతమ్మ కోరికలు కాదు, హక్కు ఇది. వాళ్ళ హక్కు ఉద్యోగస్తుడికి ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు వాళ్ళ అన్ని ధరలు పెరిగినాయి. ఇప్పుడు అన్ని
నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి. నువ్వు డిఏ ఆపినావు, 6 డిఏలు ఆపినావు, సంవత్సరానికి 2 డిఏలు ఇవ్వాలి, 6 డిఏలు ఆపినావు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నది, దానికి అనుగుణంగా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళంతా వాళ్ళ ఎక్కువ రేట్లు పెట్టి వాళ్ళ ఉద్యోగస్తుడు కొంటా ఉన్నాడు. వాళ్ళ నష్టమే కదా, ఉద్యోగస్తుడు నష్టపోతుంది కదా. మరి ఇది ఆలోచించాల్సింది ఎవరు? తండ్రి పాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కదా. మరి నా ప్రభుత్వంలో పాలనలో భాగస్వాములపై నా ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న ఉద్యోగస్తులకి సరైనటువంటి వేతనాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో నేనున్నా కాబట్టి వీళ్ళకి నేను చేయాలని చెప్పాలి కదా. ఇది బాధాకరం ఏంటంటే ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో గల ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంకా వారు గొప్పగా గంభీరంగా ఏం చెప్తారంటే నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా. 1వ తారీఖు జీతం ఇచ్చేది ఇప్పుడు కొత్త అయినా మధ్యలో చంద్రశేఖరరావు కేసీఆర్ ఆర్థికంగా తను సరైనటువంటి సిస్టమ్ లో పోలేదు కాబట్టి ఆయన జీతాలు ఇవ్వలేకపోయాడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1వ తారీఖు జీతాలు రాలేదా? అప్పుడు జీతాలు కరెక్ట్ గా రాలేదా? ఇప్పుడు ఇస్తున్నారు. అది డ్యూటీ, అది విధి. అది నువ్వు రోజు చేసే పనిని కూడా నేను చేస్తున్నా అంటే చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ప్రభుత్వం నడిపించేటువంటి పెద్దల యొక్క అది బాధ్యత. అది అడిషనల్ యాక్టివిటీ కాదు. నువ్వు అడిషనల్ గా ఏం చేయాలి? వీళ్ళు అడిగినటువంటి ఇప్పుడు డిఏలు పిఆర్సీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి. ఇవాళ నువ్వు శివశంకర్ కంపెనీ ఎన్ని రోజులు పెండింగ్ పెట్టినావు, దాని బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది, దీనికి ఎంత నిధులు అవుతాయి చెప్పాల్సిందిగా. శివశంకర్ నివేదిక ఎందుకు బయట పెడతలేరు? ఆ నివేదిక ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఆయన ఏం రాసిండు? ఎక్కడైనా ఒక నివేదికకి ఇన్ని రోజులు ఉంటుందండి? ఇంత అన్యాయం ఉంటుంది. శ్రీనివాసరావు గారు ప్లీజ్ కంక్లూడ్. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అన్న చెప్పారు కొంత ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడదామని. ఫైనల్ గా చేయాల్సింది ప్రభుత్వమే. మేము కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు అనుకోవట్లేదు, కానీ మాకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వయంగా మా జేఏసీ నాయకత్వానికి ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, తయారు చేయండి అని చెప్పారంటే చేయండి సార్ అంటే మేము చేయలేము, మా దగ్గర ఆర్థికంగా అంత లేదు అనే టైప్ లో వీళ్ళే సమాధానం చెప్తున్నారు. దానికి కొంత మాకు డౌట్. ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలిసినా తెలియపోయినా మాకు సంబంధం లేదు. ఉద్యోగులుగా, సంఘ నాయకులుగా ప్రభుత్వానికి మేము కొత్తగా ఏం అడగట్లే. మాకు ఇవ్వాల్సిన బాకీలు చెల్లించండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ఇంప్లిమెంట్ చేయండి, మీరిచ్చిన హామీలనే అమలు చేయండి అంతే. లేని మాకు చర్చలు ఏమున్నది ఇందులో? చర్చ లేదు. మాకు ఎలా ఉద్యమం చేయాలి? తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలన్నీ ఫెయిల్ అయినప్పుడే మేము ముందు నడిపించాం. ఆ నాయకత్వం ఇంకా 3 ఉన్నాం. దానికి భయపడే ముచ్చట్లేదు, వెనకడుగు వేసేది లేదు. కాకపోతే 3 నెలల నుంచి సీనన్న 3 నెలల నుంచి మీ దగ్గర 1.5% మూల వేతనం మీద దీని మీద వసూలు చేస్తున్నారు, హెల్త్ కార్డు మీద. కార్డు రాలేదు, ఏం రాలేదు అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. లిటరల్ గా జబర్దస్త్ పైసలు వసూలు చేస్తున్నారు. క్యాష్లెస్ కార్డు ఇచ్చి ఏ హాస్పిటల్ అయినా మీరు స్వేచ్ఛ పోవాల్సినటువంటి అంశం ఉన్నది. వారు ఏమంటారు, వెల్నెస్ సెంటర్ లో పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే టిమ్స్ పోయి ట్రీట్మెంట్. అమౌంట్ మా 300 కోట్లు అక్కడ ఉండగా కూడా నేను ఈ హెల్త్ కార్డు విషయంలో సీఎం గారు మా ముందు చెప్పింది సిఎస్ గారికి, ఇది నా యొక్క పర్సనల్ గా ఇంట్రెస్టెడ్ స్కీము, ఇంప్లిమెంట్ కావాలి 15 రోజుల్లో. అది సిఎస్ గారు మీటింగ్ పెడుతున్నారు తప్ప ఆర్థిక శాఖకి, వైద్య శాఖకి అసలు కోఆర్డినేషన్ లేదు, అసలు రాదు సీనియర్ అధికారులు. మమ్మల్ని మీటింగ్ కూడా సమోసాల మీటింగ్ తప్ప మీటింగ్ కూడా సమన్వయం పాటించాము 3 నెలలైనా, ఇక ముచ్చటే లేదు. హెల్త్ కార్డు విషయంలో కానీ మిగతా విషయాల్లో నరసింహ గారు ప్లీజ్ కంక్లూడ్. మెడికల్ రియంబర్స్మెంట్ కూడా మీరు ఇచ్చినటువంటి 300 కోట్ల రూపాయలకి వెళ్ళే మీ మెడికల్ రియంబర్స్మెంట్ అలాకెళ్ళే ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నరసింహ గారు ప్లీజ్ కంక్లూడ్. 600 కోట్లు కాంట్రిబ్యూషన్ చేయాల్సింది చేయకుండా అసలు విషయం ఏంటంటే ప్రభుత్వము చేయాల్సిన పనులు చేయట్లేదు. ముఖ్యంగా 2 అంశాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు అంశాన్ని ఏం చేయాలి, లేదా పార్టీ తరఫున ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను పిలుచుకొని మాట్లాడాలి. అట్లా గతంలో కోదండరామ్ గారు కావచ్చు, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఉద్యోగుల తరఫున పోరాడి అటాచ్ చేసిన వాళ్ళే కదా. వాళ్ళని అంటే మీకు ఎవరో తప్పుదో పట్టిస్తారు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని కూర్చుంటే 1-2 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాదు, ఉద్యోగులు మేం చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మేము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. ఇక ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది మా చేసి మా నాయకత్వాన్ని మేము విశ్వసిస్తూ అదే బాటలో ముందుకు సాగుతాం. ఒకవేళ అది కూడా ఇంకా చర్చలే లేవు, అసలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున సమీక్షించుకొని మళ్ళొక కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఇది మేము కూడా చేయకపోతే ప్రాథమిక సభ్యులు నాకున్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్లో సుప్రీంకోర్టును
తలుపు తట్టి డిఏల కోసం కొట్లాడినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మన రాష్ట్ర ఉద్యోగులు కూడా అలాంటి స్థితికి వెళ్ళనీయకూడదు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ఆశిస్తున్నా. అంతేకాదు ఆర్థికేతర అంశాలు సార్, 317 జీవో బాధితులు గత ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వానికి అండగా నిలవడం. మా స్కూల్లోనే పనిచేస్తాడు నాగేశ్వరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, విజయ్ కుమార్ గారు, సందీప్ గారు, వాళ్ళతో నేను చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేస్తాను. మా సీనాన్న చెప్పింది అదే. ఒక జీవో ఇచ్చి 10 నెలలు అయిందండి, 190 జీవో ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే స్పౌజ్ అందరి సమస్య అయిపోయింది, తీర్చేసిన తప్పు. భాషా పండితులు ఉన్నారు, వాళ్ళ స్పౌజులని భార్యాభర్తలను ఒక దగ్గరికి తీసుకురాలి ఇంతవరకు. అంతేకాదు 190 జీవో కింద కేవలం తాత్కాలికంగా సొంత జిల్లా ఇవ్వకుండా డిప్యుటేషన్ ఇచ్చేదానికి కూడా ఇంతవరకు ఉన్న ఖాళీలని రిటైర్మెంట్ అయిపోతున్నారు, ఆ ఖాళీలలో భర్తీ చేయలేకపోతున్నారు. ఈ పిఆర్సీ రిపోర్టే రాలేదు, దానిపై అధ్యయనం ఎప్పుడు, చర్చలు ఎప్పుడు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 7.5 ఇస్తే మేము పెద్ద ఎత్తున కొట్లాడి ఒప్పించి మెప్పించి 30% పిఆర్సీ తీసుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కానప్పుడు మేము ఇంకేం చేయాలి? కాబట్టి దయచేసి ఉద్యమ కార్యాచరణ, ఈ ఉద్యమం తీవ్రతరం కాకముందే, ప్రైమరీ స్థాయిలో నష్టం జరగకముందే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘ నాయకుల్ని పిలిచి మాట్లాడతారా? మీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని పిలుచుకొని మాట్లాడతారా? ఇక ఒక హెల్త్ కార్డు విషయంలో అండి, మాకు తెలియకుండానే అసలు మా శాలరీలోంచి అమౌంట్ కట్ చేసుకున్నారు 3 నెలలు అయ్యేంత వరకు. నేను ఆ రోజే అనుమానించిన జేఏసీ నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. ఆగస్టు 15 వరకు మీరు లాక్కొస్తారని. ఇంతవరకు అయిపోయింది, ఇంతవరకు కూడా దాని విషయంలో ఎలాంటి మా డబ్బులు మాకు ఇచ్చి కూడా మీరు ఇవ్వడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం అన్నారు, అది పెండింగ్ ఉంది. రైట్ ప్రభుత్వం. రైట్. థ్యాంక్ యూ నరసింహులు గారు, మధుసూదన్ రావు గారు, శ్రీనివాసరావు గారు, చంద్రశేఖరరావు గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.